హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ శ్యామ్. వెల్కమ్ టు టెక్పిక్స్ స్టూడియో. ఫ్రెండ్స్, మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ గురించి అలాగే ట్రాన్స్ఫార్మ్ టూల్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న టూల్ గురించి మనం ఫస్ట్ మూవ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ రెక్టాంగులర్ మార్కీ టూల్ అలాగే ఎలిప్టికల్ మార్కీ టూల్ వీటి గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తే సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని ఇక్కడ 2 టూల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి చెప్పుకుందాం. సో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక సైజ్ తీసుకోండి. నేను విడ్త్ 6 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్లో అలాగే రెజల్యూషన్ 300లో ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. మనం వీటిని ఎలా డ్రా చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో నేను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. సో ఈ రెక్టాంగులర్ మార్కీ టూల్ ద్వారా ఏంటంటే మనం ఏదైనా ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేయాలన్నా లేదంటే ఒక రెక్టాంగిల్ షేప్లో డ్రా చేయాలన్నా సో ఈ టూల్ ద్వారా మనం డ్రా చేస్తాం. ఇలాగ ఒక షేప్ని అయితే డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్న కలర్ కానీ లేదంటే వేరే కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని మనం ఆ కలర్ని ఆల్ట్ డిలీట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఫోర్గ్రౌండ్ కలర్ అనేది దీంట్లో ఫిల్ అవుతుంది. మనం కంట్రోల్ డిలీటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ కలర్ మనం దాన్ని కూడా వేరేగా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్గా అలాగే ఫోర్గ్రౌండ్ని బ్యాక్గ్రౌండ్గా మనం దీని మీద క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. మనం కీబోర్డ్లో ఎక్స్ అనే షార్ట్ కట్ యూజ్ చేసినా మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్స్ని మనం టోగుల్ చేయొచ్చు. సో ఫోర్గ్రౌండ్ని బ్యాక్గ్రౌండ్గా, బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫోర్గ్రౌండ్గా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ డిలీట్ లేదంటే ఆల్ డిలీట్ ద్వారా ఈ కలర్స్ మనం ఆబ్జెక్ట్లోకి ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తున్నా. సో ఇక్కడ కనిపిస్తున్న ఎలిప్టికల్ మార్కీ టూల్ తీసుకొని ఇక్కడ డ్రా చేయండి. సో ఆల్ట్ డిలీట్ లేదంటే కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోర్గ్రౌండ్ లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దీంట్లోకి ఫిల్ అవుతుంది. సో ఈ సెలక్షన్ పోవాలంటే మనం సెలెక్ట్లో డీసెలెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటాం. దానికి షార్ట్ కట్ కంట్రోల్ డి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న మూవ్ టూల్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేస్తాం. బట్ మనం అలా మూవ్ చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా దానికోసం ఒక లేయర్ అయితే తీసుకొని ఆ లేయర్లో ఈ ఆబ్జెక్ట్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే లేయర్స్ తీసుకోకుండా డ్రా చేస్తాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్స్ని మనం మూవ్ చేయడానికి వీలవుతుంది. ఒకసారి విండోస్లో మనకి లేయర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఎక్కడ డ్రా చేసామంటే ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్లోనే డ్రా చేసాం. సో అలా కాకుండా మనం ఒక లేయర్ తీసుకుంటే సో మనం డ్రా చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి మనం కలర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్షన్ ఉంది. సెలక్షన్ పోవాలంటే కంట్రోల్ డి డీసెలెక్ట్. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని మూవ్ చేయాలంటే మూవ్ చేయడానికి అవుతుంది. ఇవి మాత్రం మూవ్ అవ్వవు, ఎందుకంటే ఇవి మనం లేయర్ తీసుకోకుండా డ్రా చేసాం కాబట్టి అవి ఫిక్స్డ్గా బ్యాక్గ్రౌండ్లో అలా ఉండిపోతాయి. సో మనం ఏదైనా డ్రా చేసినప్పుడు ఖచ్చితంగా లేయర్ అనేది తీసుకొని డ్రా చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సింగిల్ రో మార్కీ టూల్ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని తీసుకోండి. జస్ట్ దీంతో ఏంటంటే డ్రా చేయడానికి ఏముండదు, మనం జస్ట్ క్లిక్ చేయడమే. క్లిక్ చేస్తే ఒక లైన్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా. సో ఆల్ డిలీట్ ప్రెస్ చేశాను, కంట్రోల్ డి. సో ఇక్కడ మనం జూమ్ చేస్తే మనకు కనిపిస్తుంది. సో అన్నగా ఒక లైన్ అయితే మనకి వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని తీసుకున్నా. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నా, కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైన్స్ అనేవి మాత్రమే వస్తాయి ఇవి తీసుకున్నప్పుడు. మనం సింగిల్ రో మార్కీ టూల్ లేదంటే సింగిల్ కాలమ్ మార్కీ టూల్ తీసుకున్నప్పుడు సో దాని ద్వారా మనం ఒక స్ట్రైట్ లైన్స్ అనేవి హారిజాంటల్గా లేదంటే వర్టికల్గా మనం లైన్స్ని వేయడానికి మాత్రం ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకే గైస్, సో మనం మూవ్ టూల్ గురించి అలాగే ఈ మార్కీ టూల్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ లాసో టూల్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సబ్ టూల్స్ ఉన్నాయి. లాసో టూల్, polygonal Lasso టూల్ అండ్ magnetic Lasso టూల్ అని మనకి 3 టూల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి షార్ట్ కట్ మనం ఎల్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం మూవ్ టూల్లో ఉన్నాం. ఇప్పుడు మనకి లాసో టూల్ కావాలంటే డైరెక్ట్గా మన కీబోర్డ్లో ఎల్ ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ లాసో టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం లాసో టూల్లో మనకి ఇది సెలెక్ట్ అయింది. మనకి ఇక్కడ చూసుకుంటే పాయింట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ అయింది. మనకి అలా కాకుండా అందులో ఉన్న సబ్ టూల్స్లో మనం చేంజ్ చేసుకోవాలంటే షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తే మనకి, మీరు అక్కడ చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే మనకి షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తున్నాను నేను. సో లాసో టూల్లో ఉన్న 3 టూల్స్ కూడా మనకి అక్కడ ర్యాండమ్గా చేంజ్ అవుతున్నాయి. షిఫ్ట్ ఎల్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన టూల్ మనం ఈజీగా షార్ట్ కట్స్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న లాసో టూల్ అనేది తీసుకుంటున్నాను. సో మనం లాసో టూల్ని ఎలా యూజ్ చేస్తామంటే ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేయడానికి మనం ఈ లాసో టూల్ని యూజ్ చేస్తాం. నేను ఈ డాక్యుమెంట్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం. నేను ఓపెన్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నేను ఈ ఇమేజ్ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే మనం లాసో టూల్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ లాసో టూల్ తీసుకోండి.
సో ఇప్పుడు మనం ఈ లాసో టూల్ ఏంటంటే మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అంటే మాన్యువల్గా అంటే ఒకసారి చూడండి, నేను మౌస్తో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి నేను ఇలా దీని చుట్టూ డ్రా చేస్తే నేను ఏ షేప్లో అయితే డ్రా చేశానో ఆ షేప్లోనే సెలెక్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేయండి అండ్ అలాగే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లోంచి ఇది బయటకు అయితే వచ్చింది, నేను మూవ్ చేశాను పక్కకి. సో ఇప్పుడు మనకి ఇది అంత డిస్టర్బ్గా అయితే కనిపించలేదు. ఎందుకు అంటే సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్ దీంట్లో కూడా మిక్స్ అయింది కాబట్టి మనకి కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ కలర్ అనేది చాలా మనకి అన్నెసరీగా ఈ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసాం. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం అనేది సేమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈ రకంగా అయితే మనకి ఈజీగానే ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయినప్పుడు ఈ రకంగా దీని కలర్ అనేది ఎలా కనిపిస్తుంటే మనకి చాలా డిస్టర్బ్గా ఉంటుంది. సో మనకి అది చాలా వర్క్ అయితే పెంచుతుంది మళ్ళీ మనం దీన్ని సపరేట్గా రిమూవ్ చేయడం అనేది. సో అలా కాకుండా మనకి ఈజీగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది లేకుండా మనకి మన మెయిన్ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ పాలిగాన్ టూల్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ పాలిగాన్ టూల్ ఏంటంటే మనకి పాలిగాన్లు అంటే స్ట్రైట్ లైన్స్తో డ్రా చేసిన షేప్స్ని మనం పాలిగాన్లుగా మనం తీసుకుంటాం. అంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే మనకి ఈ ఇమేజ్ అనేది చూడండి, ప్రతి చోట మీకు లైన్స్ స్ట్రైట్ లైన్స్తో ఈ ఇమేజ్ షేప్ అయితే ఉంది. సో ఇలాంటి స్ట్రైట్ లైన్స్తో డ్రా చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ పాలిగాన్ టూల్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెట్టాను. సో చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మౌస్తో మళ్ళీ క్లిక్ చేశాను అని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో మనం ప్రతి స్ట్రైట్ లైన్ని అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక క్లిక్ అనేది చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, నేను అలా ప్రతి దానికి కూడా ఆ లైన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడైతే క్లిక్ చేస్తున్నా. ఓకే గైస్, కంప్లీట్ అయింది. నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి రాగానే దీనికి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇమేజ్ని పర్ఫెక్ట్గా అయితే సెలెక్ట్ చేసాం. సో ఇది దేనివల్ల అంటే ఈ ఇమేజ్ అనేది కూడా మనకి ఇక్కడ పాలిగాన్ షేప్ తోటే క్రియేట్ చేసింది అండ్ మనం సెలెక్షన్ కూడా ఇప్పుడు polygonal lasso టూల్ తోటి తీసుకున్నాం కాబట్టి సో అలాంటి ఇమేజ్ని మనం polygonal lasso టూల్తో సెలెక్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే సెలెక్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేస్తున్నా అండ్ సెలెక్షన్ పోవాలంటే మనం సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ చేస్తాం అండ్ ఎడిట్లోకి వెళ్ళి నేను మళ్ళీ దీన్ని పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం పేస్ట్ చేస్తే చూడండి మనకి బ్యాక్గ్రౌండ్తో కాకుండా అది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్కడికి మూవ్ చేసినా ఈజీగా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. చూడండి మనం హెడ్ షేప్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్తో రాకుండా ఇది పర్ఫెక్ట్గా దాని లైన్స్తో మనం పాలిగాన్లుగా మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ polygonal lasso టూల్తో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇటువంటి సెలెక్షన్ చేయడానికి మనం ఈ polygonal lasso టూల్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే magnetic lasso టూల్. ఈ magnetic lasso టూల్ ఏంటంటే ఇలాంటి పాలిగాన్ అని లేదంటే మనం ఫ్రీగా మనం డ్రా చేసే టైప్ కాకుండా అంటే లాసో టూల్ polygonal lasso టూల్లా కాకుండా ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది అదే చేసుకుంటుంది. ఒకసారి చూద్దాం మనం అది ఎలాగో. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి అలాగే మనం సెలెక్ట్ చేసే సబ్జెక్ట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకి ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో చూద్దాం ఇప్పుడు. సో నేను ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అంటే ఇదంతా కూడా మనకి సర్కిల్ ఎడ్జ్లో ఏ కలర్ ఉందండి, బ్లాక్ కలర్తో అయితే ఉంది. ఇక్కడ నుంచి మెరూన్, రెడ్ నుంచి మెరూన్, అలాగే బ్లాక్ కలర్ వరకు అయితే వచ్చింది ఎడ్జ్ వరకు. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లైట్ బ్లూ అలాగే గ్రేడియంట్ మిక్స్లో ఉంది కదా. సో డిఫరెన్స్ అనేది అయితే ఉంది. మనం ఈ సర్కిల్ ఈ షీల్డ్ ఏదైతే ఉందో ఈ దీనికి అలాగే బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అటువంటి టైంలోనే మాత్రం మనం ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ని అయితే యూజ్ చేయగలం. ఒకసారి చూడండి, నేను ఈ పాయింట్లో స్టార్ట్ చేస్తున్నా. సో స్టార్ట్ చేసి నేను ఏం క్లిక్ చేయట్లా, జస్ట్ మౌస్ని అలా దాని ఎడ్జ్లోంచి అలా తీసుకెళ్తే ఆటోమేటిక్గా అది సెలెక్షన్ అనేది చేసుకుంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్కి అలాగే బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది చేసుకుంటుంది. సో ఇది ఈజీగా బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ చేయగలం. కానీ చూసారు ఇక్కడ చూసుకుంటే మనకి అది డార్క్ కలర్ వరకు వచ్చింది కానీ లైట్ కలర్ని వదిలేసి, అంటే ఇది బ్యాక్గ్రౌండ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ కలర్ దాన్ని వదిలేసి ఇది మన ఆబ్జెక్ట్ మీదకి వచ్చింది. ఒకసారి నేను అలాగే సెలెక్ట్ చేస్తున్నాను. అయినా
చూసారా నేను చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను మౌస్ని. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసారా మళ్ళీ ఇది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ సెలక్షన్ని ఇది మళ్ళీ డార్క్గా ఉంది కాబట్టి బయటకు వచ్చింది. చూడండి నేను ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను మౌస్ని, అయినా సరే ఇది ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తుంది. మేము ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చిన తర్వాత చిన్న సర్కిల్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి సెలెక్షన్ అనేది అవుతుంది. నేను ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాలో బ్యాక్గ్రౌండ్కి అలాగే ఆబ్జెక్ట్కి మధ్యలో వచ్చిన ఈ లైన్ అనేది చాలా లైట్గా ఉంది. సో ఇది బ్యాక్గ్రౌండ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో అది దాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని ఆబ్జెక్ట్కి దగ్గరగా వచ్చి ఈ పార్ట్ని అయితే వదిలేసింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్తో వస్తాయి, కానీ సో మ్యాక్సిమం పర్ఫెక్ట్గా అయితే దీంతో మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి కాపీ చేద్దాం. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ చేశాను అండ్ ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మూవ్ చేస్తున్నా చూడండి. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, బట్ అక్కడక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే సో ఈ ఏరియాలో చూస్తే ఈ లైన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, కానీ ఆల్మోస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్కి అలాగే సబ్జెక్ట్కి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ అయితే యూజ్ చేసి ఇలా మనం సబ్జెక్ట్ని సపరేట్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు లాసో టూల్ అలాగే polygonal lasso tool అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్విక్ సెలక్షన్ టూల్ అలాగే మ్యాజిక్ వ్యాండ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.